శ్రీ గురుభ్యో నమః. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఆషాఢమాసం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు శుక్లపక్షం జూలై 4, 2025 శుక్రవారం. నవమి సాయంత్రం 4:32 వరకు. నక్షత్రం చిత్త సాయంత్రం 4:50 వరకు. వర్జం రాత్రి 11:08 నుండి 12:56 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:17 నుండి 9:09 వరకు. మరలా మధ్యాహ్నం 12:39 నుండి 1:31 వరకు. రాహుకాలం ఉదయం 10:30 నుండి 12 వరకు. ద్వాదశ రాశులవారు ఈరోజు చేసుకోవాల్సిన పూజలు. శ్రీ మహాలక్ష్మీదేవికి మల్లెపూలతో అర్చన చేయండి. అష్టోత్తరం చదవండి. దుర్గాదేవి అష్టోత్తరము చదువుతూ అమ్మవారికి కుంకుమార్చన చేయండి. ద్వాదశ రాశులు. మేషరాశి. ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు ఎదురై చికాకులు పెడతాయి. బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. వృషభ రాశి. టెంపరరీగా ఉన్న ఉద్యోగం పర్మనెంట్ అవుతుంది. రాజకీయ రంగాల వారికి ప్రభుత్వ రంగం నుండి ఆహ్వానాలు అందుతాయి. మిథున రాశి. సోదరుల నుండి ధన వస్తు లాభాలు పొందుతారు. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న అవకాశాలు పొందుతారు. కర్కాటక రాశి. ప్రముఖుల నుండి వచ్చిన ఆహ్వానం ఆశ్చర్యపరుస్తుంది. బంధువులను కలిసి కష్టసుఖాలను పంచుకుంటారు. సింహరాశి. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. దూర ప్రాంతాల నుండి కీలక సమాచారం అందుకుంటారు. కన్యారాశి. జీవిత భాగస్వామితో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. తులారాశి. ప్రముఖుల నుండి శుభ ఆహ్వానాలు అందుతాయి. సంతానం విద్య ఉద్యోగావకాశాలు పొందుతారు. వృశ్చిక రాశి. వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండటం మంచిది. సంతానం నుండి కీలక సమాచారం అందుకుంటారు. ధనస్సు రాశి. ఉద్యోగులకు ఎదురైన చికాకులు కొంతవరకు తొలగుతాయి. కళా సినిమా రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. మకర రాశి. సోదరుల నుండి వచ్చిన వార్తల వల్ల ఆనందం కలుగుతుంది. పెట్టుబడులకు తగిన లాభాలు కష్టమే. కుంభరాశి. వృత్తి వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు. మీనరాశి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. జీవిత భాగస్వామి నుండి సహాయ సహకారాలు అందుతాయి. నమస్కారం.